వస్తుంది, సూర్యుని యొక్క కిరణముల తాకిడి చేత వర్షం పడడానికి సిద్ధంగా ఉంటుంది, ఇదంతా చెప్పాడు. కాబట్టి అలాంటి యొక్క హోమం గురించి వశిష్ఠుని గురించి మాట్లాడారు. తర్వాత వచ్చిన కోరిక ఏమిటి అని అడిగాడు వశిష్ఠుడు. అప్పుడు ఈయన చెప్పాడు. ఎలా చెప్పాడు అంటే, ఇంతకుముందు చెప్పానే, రాముడు 3 విధములుగా మాట్లాడేవాడు. మృదువుగా మాట్లాడేవాడు, హితముగా మాట్లాడేవాడు, స్మితముగా మాట్లాడేవాడు. ఈ సుదక్షిణ భర్త అయినటువంటి యొక్క దిలీపుడు కూడా అలానే మాట్లాడాడు. కానీ నేను రాజును కదా, నా పురోహితుడు ఇతడు, నేను అహంకారంతో కానీ గర్వంతో కానీ మదంతో కానీ మాట్లాడలేదు, మృదువుగా మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, ఇక్కడ ఒక సూత్రం చెప్పాడు. లోకాంతర సుఖం పుణ్యం తపో దాన సముద్భవం సంతతి శుద్ధవంశాయ పరత్రేజర్మణే. ఒక వ్యక్తి పుణ్యాన్ని సంపాదించుకున్నాడు అంటే ఆయన తపస్సు చేసి, ధ్యానం చేసి, అర్చన చేసి తను సంపాదించుకుంటాడు. ఆ పుణ్యం అతనికి మాత్రమే వర్తిస్తుంది. కానీ అతని యొక్క వంశం అభివృద్ధి చెందాలంటే మాత్రం తప్పనిసరిగా వంశం అభివృద్ధి చెందాలంటే సంతతి ఉండాలి. ఇప్పుడు సంతతి శుద్ధ వంశాయ పరత్రేయచ శర్మణే. పరలోకంలోనూ ఈ లోకంలోనూ కూడా సుఖము కలగాలి అంటే సంతతి ఉండాలి. సంతతి కూడా శుద్ధమైనటువంటి సంతతి ఉండాలి. దుర్మార్గులైనటువంటి యొక్క సంతతి ఉంటే వంశములకు నాశనమే, చీడపురుగు తగిలినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సంతతి శుద్ధ వంశాయ పరత్రేయచ శర్మణే. ఇక్కడ ఈ శ్లోకాలు చెబుతూ కూడా వంశం అభివృద్ధి చెందడానికి, సంతతి పెరగడానికి కారణం ఎవరంటే పితృదేవతలు. కాబట్టి తల్లిని తండ్రిని సేవించాలి, వారికి మాత్రం కష్టం కలగకుండా జీవింపజేయాలి అనేటువంటి విషయాన్ని కూడా శ్లోకాల్లో 10-15 శ్లోకాలను వివరించాడు. తర్వాత ఎందుకు సంతానం కలగలేదో చెప్పాడు వశిష్ఠుడు. దివ్య దృష్టితో చూచి, దిలీప మహారాజా, నీవు ఒకనాడు ఇంద్రుడికి సహాయానికి వెళ్ళావు. ఇంద్రుడికి సహాయంగా వెళ్ళి ఇంద్రుడితో మాట్లాడి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒక చెట్టు కల్పవృక్షం నీడను కామధేను పడుకున్నది. ఆ కామధేనును చూడలేదు, ఆ కామధేనుకు నమస్కారం చేయలేదు, దాని కోపం వచ్చింది. దాని కోపం వల్లనే సంతానం కలగలేదు అని చెప్తున్నాడు. పురాశక్రం ఉపస్థాయ తరోవీన్ ప్రతియాశత అసత్కల్పతరం వందే ఆశిత సర్వే పది. ఆ కల్పవృక్ష నీడలో ఉన్నటువంటి యొక్క సురభిని కామధేనుని చూడలేదు. అంటే ఎప్పుడైనప్పటికీ కూడా మృదంగం దైవతం చతుష్పదం పెద్దలు కనిపించినప్పుడు తప్పనిసరిగా నమస్కారం చేయాలి. పూజ అతిక్రమ. పూజనీయులైనటువంటి వారు కనుక కనిపించినప్పుడు తక్షణమే ప్రదక్షిణం చేసి నమస్కారం చేయడం, ప్రదక్షిణం చేత కాకపోతే దూరం నుంచే నమస్కారం చేయడం తప్పనిసరిగా చెప్తున్నాడు. పూజ వ్యతిక్రమ అని కాళిదాసు రఘువంశంలో దాదాపు 150 సూక్తులు ఉన్నాయి. అవన్నీ కూడా జీవితంలో ఆచరించదలసినటువంటి. మరి ఏం చేయమంటారు అని అడిగాడు. సమస్య ఉన్నప్పుడు సమస్యకు పరిష్కారం కూడా చెప్పగలిగి ఉండాలి. వశిష్ఠుడు దివ్య దృష్టితో చూచి, ఇప్పుడు కామధేను మాత్రం పాతాళ లోకంలో యాగంలో ఉన్నది కాబట్టి దాన్ని సేవించడం కుదరదు. దాని యొక్క కుమార్తె అయినటువంటి యొక్క నందిని రేణు నా ఆశ్రమంలో ఉండి, ఆశ్రమంలో ఉన్నటువంటి యొక్క నందిని రేణు నువ్వు అర్చించవలసింది. అర్చించినట్టయితే సంతోషం కలుగుతుంది, కామధేను కూడా నందిని రేణు అనుగ్రహిస్తుంది, నీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు. అని అనుకుంటూ ఉండగానే నందిని రేణు ఆశ్రమం లోపలికి వచ్చేసిందట. అది చెప్తున్నాడు ఇక్కడ. ప్రజక్కణై కురోద్ధూతై స్వసద్భి ఆత్రమంతగా తీర్థాభిషేకజాం యుద్ధం ఆదదాన మహేశ్వర. ఒక్కొక్కసారి కార్యం సఫలీకృతం అవుతుంది అనుకోవడానికి మనం ఎవరి గురించి ఏదో మాట్లాడుతుంటామో అతడే వస్తాడు. అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, శకున శాస్త్రంలో ఆ వ్యక్తి కనుక వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే తప్పనిసరిగా కార్యం సఫలీకృతం అవుతుంది అని. ఇక్కడ నందిని దేవి గురించి మాట్లాడుతుంటే నందిని దేవి వచ్చింది. రావడం వల్ల వశిష్ఠుడు అన్నాడు, మనం అనుకుంటూ ఉండగా నందిని దేవి వచ్చింది కాబట్టి నీ కార్యం సఫలీకృతం అవుతుంది, నీవు మాత్రం దీన్ని గోసేవా వ్రతము ఆచరించవలసింది అని చెప్పాడు. దిలీప్ మహారాజు తాను పరిశుద్ధుడైనట్టుగా భావించాడు. ఎలా భావించాడు అంటే స్నాన ప్రకరణంలో చెప్తాడు. ఆగ్నేయం భస్మ స్నానం అవగాక్షిత వారణం వాయువ్యం గోరజ స్మృతం వారణ్యాన్. భస్మం కనుక ధరించినట్టయితే ఆగ్నేయ స్నానం అవుతుంది. అది తర్వాత ఆవు యొక్క గిట్టల ధూళి కనుక శరీరం మీద పడితే అది వాయువ్య స్నానం అవుతుంది. వర్షంలో తడిచినట్టయితే వారణ స్నానం అవుతుంది. తర్వాత పోతే మంత్ర స్నానం, మంత్రం కనుక చదువుకొని తిలకం ధరిస్తే మంత్ర స్నానం అవుతుంది. ఇలా 9 విధాలైన స్నానాలు చెప్పాడు. 9 విధాలైన స్నానాలు ఎవరికొరకు చెప్పాడు? ఆరోగ్యంగా ఉన్నవాడు కొరకు కాదు,
అనారోగ్యంతో ఉన్నవాడు చేయలేనటువంటి వ్యక్తికి మాత్రమే ఆ స్నాన భేదములు ఉపయోగపడతాయి. ఇక్కడ దిలీపుడు వశిష్ఠుడితో మాట్లాడుతున్నాడు కాబట్టి నందిని రేణువు యొక్క కాలి గిట్టల దుమ్ము మాత్రం దిలీపుడి మీద ప్రసరించి దిలీపుడు వాయువ్య స్నానం చేసినట్టుగా ఆయనది అని మలినాసుడు వ్యాఖ్యానంలో రాశాడు. ఆగ్నేయం భస్మన స్నానం అవోహిత వర్ణం అపోయిష్టే బ్రహ్మంచ వాయువ్యం ఘోరజస్మృతం. ఆ వశిష్ఠుడు చెప్పిన ప్రకారంగా ఆ పర్ణశాలలో జీవిస్తూ గోసేవను సేవ చేస్తూ ఉన్నాడు. ఎలా చేశాడు? అద ప్రజానాం అది ప్రభాదే యాజామృతి గ్రాహిత గంధమాల్యాం వనాయ పీత ప్రతిబద్ధవత్సం యశోధనో దీన విషేర్మోచ. ఇది 2వ సర్గ ప్రారంభం అవుతుంది. 19 సర్గలు రఘువంశంలో ఉన్నాయి. రఘువంశంలో రఘు మహారాజు కథ, దిలీప్ మహారాజు కథ, అజ మహారాజు కథ, దశరథ మహారాజు, శ్రీరాముడు, లవకుశుడు, అగ్నివీరుడు, ఈ 22 మంది రాజుల కథలు ఉన్నాయి రఘువంశంలో. అయితే ఇక్కడ 2వ సర్గ ప్రారంభం అవుతుంది. దీంట్లో 4 అంశాలు ఉన్నాయి. ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నటువంటి వాడు నేను ఈ పదవిలో ఉన్నవాడిని అహంకరించకూడదు, మొదటిది. 2వది, అతడు చేస్తున్నటువంటి పనికి అనుకూలమది అయినటువంటి భార్య ఉన్నప్పుడు కార్యం సిద్ధిస్తుంది, ఇది 2వది. 3వది ఏంటి? భక్తి శ్రద్ధలతో చేయాలి. 4వది, గురువు రాజు చెప్పినట్టుగా మార్గంలో నడవాలి. 4 పద్ధతులు చెప్పాడు. అద ప్రజానామధిప, నేను రాజుగారిని, గొప్ప రాజ్య పరిపాలకుని అని అహంకరించలేదు దిలీపుడు. ప్రాతకాలం నందే సుఖంగా జీవించాలి అని అనుకోలేదు. జాయాప్రతిగ్రాహిత గంధమాల్య, సుదక్షిణాదేవి భర్త కంటే ముందే లేచి గోవుకు శుభ్రంగా పాదములు కడిగి బొట్టు పెట్టి అర్చన చేసి పుష్పాలతో దాన్ని పూజించి సుదక్షిణాదేవి ఆ నందిని దేవిని అనుగ్రహించినట్టుగా చేసినది. అంటే భార్య అనుకూలవతి ఉన్నప్పుడు భర్త సంకల్పించిన కార్యం మాత్రం నెరవేరుతుంది. ఛాయాప్రతిగ్రాహిత గంధమాల్యం వనాయ పీత ప్రతిబద్ధవత్సం. మరి ఆవు పాలు దూడ తాగాలి. దూడ తాగిన తర్వాత అప్పుడు ఆవును వదిలిపెట్టారు అడవికి. కాబట్టి దూడ పాలు తాగిన తర్వాత వదిలిపెట్టాడు. అంటే ఒక గోపాలకుడు ఏ కార్యక్రమాలు ఆచరించాలో ఆ కార్యక్రమాలన్నీ కూడా శ్లోకంలో చెప్పాడు. అత ప్రజానామది ప్రభాదే జాయాప్రతిగ్రాహిత గంధమాల్యాం వనాయ పీత ప్రతిబద్ధవత్సాం యశోధన ధేను ఋషేర్మోచ. యశోధన కీర్తియే ధనముగా కలిగినటువంటి వాడు. అంటే ఇక్కడ ఎట్లా ఉన్నాడు? అక్కడ నేను రాజును కాబట్టి నాకు అన్ని ఆభరణాలన్నీ ఉండాలి, ఛత్రచామరాలు ఉండాలి, ఆందోళిక ఉండాలి, పల్లకి ఉండాలి, భటులు ఉండాలి, రాజ సైనికులు ఉండాలి, ఇవన్నీ అనుకోలేదు. సామాన్యమైన మానవుడు ప్రేమతో గోవును ఎలా సేవిస్తాడో అలా సేవించడానికి సిద్ధపడ్డాడు. అలా సిద్ధపడినటువంటి యొక్క దిలీపుడిని చూసి యశోధన కీర్తియే ధనముగా కలిగినటువంటి యొక్క అతన్ని చూసి సంతోషించిన నందిని నేను ఇలా ప్రతిరోజు ఉదయం పూట పోవడం, దాన్ని పడి అది నడుస్తూ ఉంటే ఇతడు నడవడం, అది నీళ్లు తాగడానికి ప్రయత్నం చేస్తే అతను నీళ్లు తాగడానికి, దాన్ని అనుసరిస్తూ మాత్రమే ఉన్నాడు. ఒక వ్రతం చెప్పినప్పుడు ఏ నియమాలు చెప్తారో ఆ నియమాలన్నీ ఆచరించినప్పుడు మాత్రమే ఆ వ్రతం వల్ల ఫలితం లభిస్తుంది. ఆ నియమాలన్నీ పాటిస్తూ 20 రోజులు ఏక దీక్షగా గోసేవను ఆచరించాడు. పర్ణశాలలో వచ్చిన తర్వాత రాత్రిపూట సాయంకాలం కాగానే గోశాలలో దీపం పెట్టేవారట అన్నాడు. శుభ్రంగా ఊడ్చి అలా కళాపి తల్లి ముగ్గు పెట్టేవారు. అంటే గోశాలని ఎంత శుభ్రంగా ఉంచాలో అది కూడా చెప్పాడు. తర్వాత వస్తూ ఉంటే అనేకమైన వృక్షాల గురించి చెప్పాడు, వన సంపద గురించి, వన మహోత్సవం గురించి. ఆ తర్వాత 20 రోజులు అయిపోయిన తర్వాత నందిని రేణువుకు ఒక ఆలోచన వచ్చింది. రాజుగారిని పరీక్షించాలి అనుకొని హిమపర్వత గుహ దగ్గరికి పోయింది. పోయి కనిపించకుండా ఒక సింహాన్ని కల్పించింది. ఆ సింహం వచ్చి నందిని దేని మీద పడ్డది. అప్పుడు అంబాని పెద్దగా రోగానే ఈ దిలీపుడు తన బాణాన్ని ఎక్కుపెట్టి సింహాన్ని చంపడానికి సిద్ధపడ్డాడు. కానీ ఆ పరమేశ్వరుని యొక్క లీల వల్ల అతని చేయి మాత్రం పూర్తిగా ఆగిపోయింది, బిగుసుకొని పోయింది, బాణం వేయడానికి వీల్లేకుండా పోయింది. ఆ సమయంలో మాత్రం మాట్లాడుతూ ఏమన్నాడు, సింహరాజమా, ఓ మృగరాజమా, నీవు ఇక్కడ ఎందుకున్నావు, నీ పని ఏమిటి అని అడిగాడు. అడిగినప్పుడు చెప్పింది అది, నేను కుంభోదరుడు అనేటువంటి పరమేశ్వరుని యొక్క సేవకుడిని, పార్వతీదేవి ప్రేమతో పెంచుకున్నటువంటి దేవదారు వృక్షానికి కాపలాగా ఉన్నాను నేను. దేవదారు వృక్షానికి ఏనుగులు ఇతరమైనటువంటి జంతువులన్నీ కూడా ఒరిపిడి చేసి ఆ దేవదారు వృక్షాన్ని నాశనం చేయకుండా ఉంటాను, నేను కాపలు ఉన్నానని చెప్పింది. దీనివల్ల ఏం తెలుస్తుందంటే మొక్కలు పెంచడం,
మొక్కలను బిడ్డల వల్ల ప్రేమతో చూసుకోవడం, మొక్కలను సంరక్షించడం, ఇదంతా వన మహోత్సవానికి సంబంధించిన విషయం. అలా సామాజికమైనటువంటి దృష్టితో కూడా రఘువంశంలో కుమార సంభవంలో రాశాడు కాళిదాసు. ఎప్పుడైతే గోవు అరిచిందో దిలీపుడు బాణాన్ని ఎక్కుపెట్టి అక్కడ పెడితే చేతులు బిగుసుకొని పోయినాయి, బాణం విడడానికి వీలు లేకుండా పోయింది. ఆ పరిస్థితిలో అప్పుడు ఏం చేసిందంటే మాట్లాడుతూ, నీవు దేవదారు వృక్షాన్ని పార్వతీదేవి ఆజ్ఞ చేత ఒక బిడ్డగా ప్రేమిస్తూ బిడ్డగా దానిని చూసుకుంటూ రక్షిస్తూ ఉన్నావు, అలానే నా గురువు గారు చెప్పినటువంటి గోవును కూడా నేను రక్షించాలి, గోవును కాపాడాలి, గోవును కాపాడే ధర్మం నాది, కాబట్టి గోవును మాత్రం నువ్వు తినడానికి వీల్లేదు అని సింహంతో అన్నాడు. అప్పుడు అన్నది అది సింహం ఏమన్నదంటే, నీవు రాజువు, నువ్వు ఎన్ని గోవులనైనా వశిష్ఠుడికి అప్పచెప్పవచ్చు, ఈ ఒక్క గోవు భూతి ఏమవుతుంది, ఈ గోవు పోయినంత మాత్రం నష్టం లేదు, 1000 గోవులనైనా వశిష్ఠుడికి ఇచ్చి సంతోషపెట్టవచ్చు అని ఆపం చేయవలసింది అని. అప్పుడు మళ్ళీ దిలీపుడు ఏమన్నాడంటే, నేను గోవుకు రక్షణగా ఉన్నంత వరకు కూడా గోవుకు మాత్రం ఏ విధమైన హాని కలగడానికి వీల్లేదు, నన్ను తినవలసింది అని అతను పూర్తిగా లొంగిపోయాడు సింహానికి. సింహం ముందు తలకాయ పెట్టుకొని దండం పెడుతూ ఉంటే సింహం మాయమైపోయింది. దేవతలు విశ్వవంశం గురించారు. విశ్వవంశం గురించిన తర్వాత నందిని ఏమో అన్నది, రాజా నీ మనస్సును పరీక్షించడానికి, నీ పట్టుదలను, నీ లక్ష్యాన్ని, నీ ఆలోచనను పరీక్షించడానికి నేను చేసింది ఈ సింహం, మాయ కల్పితమైన సింహం ఇది. కాబట్టి నువ్వు లక్ష్యాన్ని చేరుకున్నావు కాబట్టి నీకేం కావాలో కోరుకో అని అంటే, నాకు సంతానం భవిష్యత్తు వృద్ధి పెంచేటువంటి యొక్క వ్యక్తి కావాలి అని చెబితే, అప్పుడు నా పాలను పెట్టుకొని దొన్నెలో మోదుగాకు దొన్నెలో పాలు తాగవలసింది, తాగితేనే అప్పుడు సంతానం కలుగుతుంది అని చెబుతుంది. అప్పుడు ఏమంటాడు నందిని దేనితోటి, నేనట్ట నువ్వు చెప్పగానే నేను తీసుకోను, ఆవు దూడ పాలు తాగిన తర్వాత హోమానికి కావలసిన పాలు వశిష్ఠుడికి చేరిన తర్వాత మిగిలితే అప్పుడు నేను తాగుతాను అంటాడు. అంటే ఆ విధమైనటువంటి ధర్మాన్ని కూడా పాటించాడు రాజు, పాలించవలసిన ధర్మం, ఆ విధంగా ధర్మాన్ని పాటించాడు. ఆశ్రమానికి వచ్చిన తర్వాత వశిష్ఠుని అందరికీ చెప్పారు, నందినిదేవిని అనుగ్రహించిన విషయం చెప్పాడు. నందినిదేవిని అనుగ్రహించింది. నందినిదేవి నువ్వు చెప్పినట్టుగా ఆ దూడ పాలు తాగిన తర్వాత ఆ వశిష్ఠుడి హోమానికి కావలసిన పాలు అవి ఇచ్చిన తర్వాత మిగిలినటువంటి వాళ్ళని దొన్నెలో తీసుకొని, మోదుగాకు దొన్నెలో తీసుకొని అప్పుడు ఇద్దరు సేవించారు భార్యాభర్తలు. సేవించిన కారణం చేత వశిష్ఠుడు అరుంధతి సంతోషించారు, ఆశీర్వదించారు, దేవతలందరూ విశ్వాసం కురిపించారు. ఆ సుదక్షిణాదేవి గర్భం దాల్చి రఘుమహారాజును కుమారునిగా పొందినటువంటిది. అది రఘువంశంలో ఉన్నటువంటి ఒక 2 సర్గల్లో ఉన్నటువంటి కథ. ఈ కథను బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనుకున్నటువంటి వాడు నేను గర్వపడడం, అహంకరించడం మాత్రం పనికిరాదు. అహంకరించకుండా ఉన్నప్పుడు మాత్రమే ఆ లక్ష్యం సాధించడం జరుగుతుంది. ఒక మనుషుని శక్తి మాత్రమే కాకుండా దైవశక్తి కూడా తోడు కావాలి. ఆ దైవశక్తి, పురోహితుని శక్తి, 3 శక్తి, దైవతల యొక్క అనుగ్రహం జరిగింది, ప్రకృతి శక్తి జరిగింది, పురోహితుడి యొక్క శక్తి అనుగ్రహం లభించింది. ఈ 3 శక్తులతో దిలీపుడు రఘుమహారాజును కొడుకుగా పొందినాడు. ఆ కథ 3-4 సర్గల్లో వస్తుంది, తర్వాత చెప్పుకున్నాం. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం గోబ్రాహ్మణేభ్య శ్రవసరించం లోకా సమస్త సుఖినో భవంతు. మన తప్పులు ఉంటే మన్నించండి. తప్పులు ఒప్పుడు మాత్రమే నావి, ఒప్పుడు ఆచారాలు, తప్పులు మాత్రం నావి, అందరికి క్షమించాలి. ఏదో చెప్పాలని చాపల్యంతో చెప్పానే కానీ అది ఎంతవరకు సరి అయినదో మీరందరూ విన్నవారు చెప్పాలి. శ్రోతలు మీరందరూ పెద్ద మనసుతో ఆశీర్వదిస్తే సరిపోతుంది. నమస్కారం. అస్మద్ గురుభ్యో నమః, అస్మత్ పరమ గురుభ్యో నమః, అస్మత్ సర్వగురుభ్యో నమః. హరి ఓం. చరణం పవిత్రం విదతం పురాణం జైన భూతస్సరదుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాది వాప్మానం అరాదింతరేమ. అగ్నిర్మన్వే ప్రథమస్య ప్రచేతసోయం పాంచజన్యం భావస్య విందతే విశ్వస్యాం విచిప్రవిశివాగం సమీమహే తనోమించత్వగం వసః. విశ్వవ్యావృత సత్యసుందర శివోదారైక సంవిత్కల హేలాస్పంద విలాస శక్తి సుషమా వైచిత్ర్యమూల ప్రభ
వీణక్వాణ వికస్వర స్వరసుధా శ్రోత పరివాహిత ప్రాంగనాథ ప్రతిమామయే మమ హృది శ్రీశారదాజ్యోతదాం వ్యాఖ్యాముద్రాం కరసరజే పుస్తకం శంఖచక్రే బిభ్రద్భిన్న స్ఫటికరచరే పుండరీకే నిషण्ణ ఆమ్లాన శ్రీరమృత విశదే అంశే పావయన్మాం ఆవిర్భూయాదనగమహిమ మానసే వాగధీశ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదే నమః. సగుదేవ ప్రపన్నాయ తవాస్మి జతే అభయం సర్వభూతేషు దదామ్యేతద్వృతం మమ ధర్మాత్మా సత్యనందశ్చ రామో దాశరథయది పౌరుడే చ ప్రతిద్వంద్వశరైరం జయరావణం జయచ్యుతిబలో రామో లక్ష్మణస్య మహాబలా రాజా జయ సుగ్రీవో రాఘవేణాభిపాలితః. శ్రీ గురుభ్యో నమః. విచ్చేసినటువంటి ఆధ్యాత్మిక భావనతో సత్సంగంలో విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమోవాకములు, పిన్నలకు ఆశీస్సులు. ఇంట్లో ఉన్న పిల్లవాడు ఏమనుకుంటాడట అంటే, అందరూ మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడకపోతే ఎట్లా అని అనుకుంటాడట. అనుకున్నప్పుడు తాత దగ్గర తీస్తాడు, అమ్మమ్మ దగ్గర తీస్తుంది, పెదనాన్న చిన్నాన్న అందరూ దగ్గర తీసి వాడి ముద్దు ముద్దు మాటలు వింటూ ఉంటారట. అలా వింటూ ఉంటే పిల్లవాడికి చాలా సంతోషం, వాళ్ళందరికీ కూడా సంతోషమే. పలికిన మాటలు తప్పులా ఒప్పులా అని మాత్రం ఎవరు ఆలోచించారు. ఇప్పుడు నా పరిస్థితి అలానే ఉంది. అందరూ చెబుతూ ఉంటే నేను ఎందుకు చెప్పకూడదని నేను కూడా చెప్తాను అని అన్నాను. మురళీకృష్ణమాచార్య గారు దానికి ట్రిక్ పెట్టారు, అయిపోయింది, రైట్ కొట్టేశారు, ఆర్డర్ పాస్ చేశారు, అయిపోయింది. ప్రగతి పదంలో మైకులు, వీడియో, ఫోటోలు ఎంత హడావిడి ఉన్నది అంటే, గొప్పనైనటువంటి యొక్క వ్యక్తులకు ఉపన్యాసాలకు ఎంత సిద్ధం చేయాలో అట్లా సిద్ధం చేస్తున్నారు. నేను సామాన్యమైన మానవుడిని, ఇంతకుముందు చెప్పగలిగేవాడిని, కానీ ఈసారి పరీక్షించుదాం, చూద్దాం నా మాట బాగుంటుందా బాగుంటుందా, ఎలా వస్తుంది, నా గొంతు సమస్య ఎలా ఉంది అనే విషయం కొరకు నేను పరీక్షిస్తున్నాను. తప్పులు ఉంటే మాత్రం క్షమించండి, ఒప్పులు నావి. కాళిదాసు కావ్య వైభవము. కాళిదాసు గురించి మా మాదిరాజు హనుమంతరావు గారు బ్రహ్మాండంగా శ్లోకాలు, పద్యాలు, సమస్యాపూర్ణాలతో యుక్తంగా గౌరవ చెప్పారు. ఆయన రాసినటువంటి యొక్క రచనలు పరిచయం చేయడం, ఒక రఘువంశంలో ఉన్నట్టు ఒకనొక కథను మాత్రమే పరిచయం చేసి అది సామాజిక దృష్టితో చూసినప్పుడు ఎలా ఉంటుంది అనే విషయం చెప్పడమే నా ఉద్దేశం. కాళిదాసు రఘువంశము, కుమార సంభవము, మేఘ సందేశము అనే కావ్యాలు రాశాడు. విక్రమోర్వశీయం, అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్ని మిత్రం అనే 3 నాటకాలు రాశాడు. తర్వాత అశ్వధాటి వృత్తంలో దేవి స్తుతి రాశారు. మొత్తం 7 పుస్తకాలు. ఎక్కువగా కావ్యాలు రాయలేకపోయినప్పటికీ కూడా రాసిన కావ్యాలు మాత్రం ఆణిముత్యాలు లాంటివి. అందులో రఘువంశం మొదటిది. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరం. ఈ శ్లోకం గురించి మనం చెప్పుకున్నాం. కవి మనస్సులో ఉన్నటువంటి యొక్క భావాన్ని రచనలో, వాక్యంలో, శ్లోకంలో, పదంలో ఏర్పాటు చేస్తూ ఉంటాడు. దానిని అర్థం చేసుకొని కథకు అన్వయిస్తూ, సమాజానికి అన్వయించుకుంటూ ఉండవలసిన పరిస్థితి పాఠకుడిది, శ్రోత. కాళిదాసు ఎంత గొప్పవాడో కావాలంటే అయినప్పటికీ కూడా అతను మాత్రం వినయ విధేయతలు ఎలా ప్రకటించాడు. కుశౌర్యం ప్రభోవంశ కుశాల్ప విషయామతి. బాగా సౌండ్లో వస్తుంది, సౌండ్ తీర్షస్తు దుస్సరం మోహాతు రూపే నాస్మి సాగరం. నేను వర్ణించదలుచుకున్నటువంటి యొక్క రఘువంశం మూల పురుషుడు సూర్యుడు. ఆ సూర్యుని యొక్క అనుగ్రహం చేత అభివృద్ధి చెందినటువంటి యొక్క వంశం యొక్క గొప్పతనం చెప్పాలంటే నాకు చేతనవుతుందా కాదా అని ఒక్కసారి బేరీజ్ వేసుకున్నాడు కాళిదాసు. ఎప్పుడైనప్పటికీ కూడా కవి కానీ, రచయిత కానీ, ఒక క్రియాశీలి అయినటువంటి వ్యక్తి కానీ ఏదైనా పని చేస్తున్నప్పుడు దానికి నేను తగినవాడిని కాదా, యోగ్యత ఉందా లేదా అని ఆలోచించుకొని ముందుకు నడవాలి. ఇక్కడ ఏం చేశాడు, తీర్షు దుస్తరం మోహాత్ ఉడిపే నాస్మి సాగరం.
నేను చేస్తున్న పని కొద్దిగా వెర్రివాడిలాగా కనిపిస్తూ ఉంటుంది, వెర్రివాడు పని చేసినట్టుగా ఉంటుంది. పెద్దనైనటువంటి సముద్రం ఉంది, ఆ సముద్రాన్ని దాటడానికి చిన్ననైనటువంటి తెప్ప వేసుకొని ఆ సముద్రంలో పోతూ ఉంటే ఆ సముద్రం ఎప్పుడు దాటాలి, ఎప్పుడు ఒడ్డుకు చేరాలి, ఆ మాత్రం ఆలోచన లేనటువంటి వాడిని వివేకం లేనివాడు మూర్ఖుడు అని అంటారు. తితీర్షు దుస్తరం మోహాత్ ఉడుబే రాశ్మి సాగరం. నేను సాహిత్యం అనే సముద్రాన్ని, రఘువంశ చరిత్ర అనేటువంటి గొప్పనైనటువంటి యొక్క పాలకడల వంటి వంశాన్ని నేను వర్ణించదలుచుకున్నప్పుడు దాటడానికి నేను చిన్న తెప్పను మాత్రమే సహాయంగా తీసుకున్నాను. అంటే ఈయన తీసుకున్నది అనుష్ఠుప్ శ్లోక మాత్రమే తీసుకున్నాడు. అనుష్ఠుప్ రఘువంశం అంతే, కుమార సంభవం అంతే, మేఘ సందేశం మాత్రమే మందాక్రాంత వృత్తంలో చెప్పాడు. కాబట్టి మొదలు రఘువంశం, కుమార సంభవం రెండు కూడా అనుష్ఠుప్ వృత్తంలో 32 అక్షరాలు ఉన్నటువంటి ఒక శ్లోకం అది. ఆ శ్లోకంలో చిన్నైనటువంటి శ్లోకంతో నేను రఘువంశం చెప్పగలుగుతానా లేదా అని అనుకున్నాడు. కానీ అంతలోనే అతనికి ఆత్మస్థైర్యం వచ్చింది, తప్పనిసరిగా దాటగలను. ఎందుకు? నాకు కాళీ అనుగ్రహం ఉన్నది, కాళికాదేవి అనుగ్రహించినటువంటిది కాబట్టి ఆ సరస్వతీదేవి యొక్క కటాక్షం వల్ల నేను దాటగలను. నేను ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాడు, రఘువంశాన్ని గొప్పనైనటువంటి రీతిలో చేశాడు. ఈ ఇంకొక విషయం కూడా ఉంది. మంద కవేశ ప్రాంతి గమిష్యామ్యపాస్యతాం ప్రాంశులభ్యే ఫలేలో భాత్ ఉద్భావరి వామన. పెద్దనైనటువంటి ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు చిటారు కొమ్మన కాయలు ఉన్నాయి. ఆ కాయలు దోసుకోవాలంటే పొట్టివాడు అయితే చేతులు చాపిన అందవు, పొడుగువాడు అయితే బాగా పొడుగు ఉన్నటువంటి వాడు మాత్రమే ఆ చెట్టుకు ఉన్నటువంటి కాయలను కోసుకోగలరు. నేను కోసుకోలేకపోతున్నాను. ఎందుకు? నేను ఒక పొట్టివాడిని, నా చేతులు పొట్టిగా ఉన్నవి. పైన ఉన్నటువంటి యొక్క కొమ్మకు ఉన్నటువంటి కాయలు రావాలంటే ఉద్భావు పెద్దనైనటువంటి పొడవైనటువంటి చేతులు కలిగి వ్యక్తి మాత్రమే చేయగలడు అని చెప్పాడు. కాబట్టి నేను చేస్తున్న పని వేరేదేని యొక్క లక్షణమే అని మొదట ఒప్పుకొని, అయినప్పటికీ కూడా సాహస కృత్యాన్ని చేస్తున్నాను అన్నాడు, చేశాడు రఘువంశం నుంచి. ఎందుకు చెప్తున్నాడు ఈ 2 శ్లోకాలు అంటే, ప్రత్యేకంగా కాళిదాసు యొక్క మనోగతమైనటువంటి భావాన్ని చెప్పడమే కాకుండా ఎవరైనా కావ్యాన్ని రాయదలుచుకున్నా లేక ఏదైనా క్రియ చేయదలుచుకున్నా ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే వారు జయించగలుగుతారు, కావ్యాన్ని కానీ రచనను కానీ చక్కగా చేయగలుగుతారనే విషయాన్ని సూచించాడు, ఆ సందేశాన్ని అందించాడు. రఘువంశంలో మూలపురుషుడు సూర్యుడు. సూర్యవంశంలో ఉన్నటువంటి రాజుల యొక్క గుణగణాలను చెబుతూ 32 శ్లోకాల దాకా చెప్పాడు. వాళ్ళు ఏదంటారంటే, శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విశేషిణాం వార్ధకే నివృత్తీనాం యోగే అంతేతనత్యజాం. వారి యొక్క లక్ష్యం ఏమిటి? వారు శైశవేభ్యస్త విద్యానాం, చిన్నతనంలోనే బాల్యంలోనే చదువుకోవలసినటువంటి యొక్క శాస్త్రాలు కానీ విజ్ఞానం కానీ మొత్తం చదువుకునేవారు. అలాంటి వారు ఆ వంశజులందరూ. అంటే ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరగాలి, ఏ వయసులో నేర్చుకోవాల్సినటువంటి శాస్త్రాన్ని ఆ వయసులో నేర్చుకోవాలి. అలా నేర్చుకునే రఘువంశరాజులు గొప్పనైనటువంటి పేరు ప్రతిష్టలు పొందినటువంటి వారు అయ్యారు. శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విశేషిణాం. యవ్వనం వచ్చిన తర్వాత సంసార సుఖాలు అనుభవించాలి. వార్ధకే నివృత్తేనాం. వార్ధక్యం వచ్చిన తర్వాత మునిలాగా ధ్యానం చేస్తూ, భగవంతుని ధ్యానం చేస్తూ ఆధ్యాత్మిక తత్వాన్ని జీవన గడుపుతూ ఉంటాడు. యోగేన అంతేతనత్యజాం. ప్రాణం పోయే సమయానికి యోగం బ్రహ్మరంధ్రం ఛేదించుకొని ఆ ప్రాణం వెళ్ళిపోయేది. ఈ 4 విషయాలు కూడా ఉత్తముడైనటువంటి ఒక వ్యక్తి ఆచరించవలసినవి అని చెప్పాడు కాళిదాసు. శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విశేషిణాం వార్ధకే నివృత్తీనాం యోగేన అంతేతనత్యజాం. ఇంకా ఏం చెప్పాడు? త్యాగాయ సమృద్ధార్థానాం సత్యాయ మితభాషిణాం. వాడు ధనాన్ని సంపాదించేవారు. సంపాదించిన ఏ దృష్టితోటి అంటే, అవసరమైన వారికి దానం చేయాలి, అవసరమైన వారికి ధనం ఇవ్వాలనే ఆలోచనతో ధనాన్ని సంపాదించుకునేవారు, ధనాన్ని దాచేవారు. ఆ విధమైనటువంటి యొక్క గుణం అందరికీ ఉంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అంటే, అలాంటి యొక్క గుణములు కలిగినటువంటి వారు ఏ వంశంలో ఉంటారో ఆ వంశానికి పేరు ప్రతిష్టలు వస్తాయి అనే ఉద్దేశంతో చెప్తున్నాడు. త్యాగాయ సమృద్ధార్థానాం యశసే విజూషణం సత్యాయ మితభాషణం. మితముగా మాట్లాడడం, అదే పనిగా లొడలొడలను వాగుతూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు అబద్ధం తప్పు మాట్లాడాల్సి వస్తుంది. అలా కాకుండా జాగ్రత్తగా మాట్లాడడానికి సరి అయినటువంటి యొక్క హితభాషి, హితముగా మాట్లాడాలి, మితముగా మాట్లాడాలి. అదే వాల్మీకి రామాయణంలో రాముడు చెప్తాడు. రాముడు ఎలాంటి వాడు అంటే 3 లక్షణాలు గలవాడట. మృదుభాషిత్వం గలవాడు, మితభాషిత్వం గలవాడు, స్మితభాషిత్వం గలవాడు. 3 ఏమిటి? మృదుభాష అంటే
ఎదుటివాని మనసు నొప్పగలగకుండా మాట్లాడేటువంటి యొక్క శక్తి గలవాడు రాముడు. మృదు భాషిత్వం. రెండవది ఏంటి అంటే హితభాషిత్వం. అవతలి వానికి లాభం జరిగేది, అవతలి వానికి మేలు జరిగేది, అవతలి వానికి ఉపకారం జరిగే రీతిలో మాట్లాడే హితభాషిత్వం. స్మితభాషిత్వం. చిరునవ్వుతో మాట్లాడేవాడు. మొహం ఒక విధమైనటువంటి యొక్క కోపంతోనో, క్రోధంతోనో, అసూయతోనో, ఈర్ష్యతోనో, ద్వేషంతోనో కాకుండా స్మితం అంటే చిరునవ్వు ముఖం చిందులాడుతూ ఉండగా రాముడు మాట్లాడేవాడట. అంటే మాట్లాడేటప్పుడు 3 లక్షణాలు కలిగి ఉండాలి: మృదుభాషిత్వం, స్మితభాషిత్వం, హితభాషిత్వం. ఇక్కడ కూడా చెప్తున్నాడు, త్యాగ సత్యాయ హితభాషిణ. హితముగా మాట్లాడేవారు, సత్యము కొరకు మాత్రమే మాట్లాడేవారు. ఇలా రఘువంశంలో ఉన్నటువంటి యొక్క రాజుల గురించి దాదాపు 10-15 శ్లోకాల్లో చెప్పాడు. ఇలాంటి యొక్క వంశంలో దిలీప్ అయితే రాజేంద్రు ఇందు క్షీర విధావివ. పాల సముద్రంలో చంద్రుడు కనుక జన్మించినట్టుగా దిలీప్ మహారాజు జన్మించాడు. మనకు వాల్మీకి రామాయణంలో అక్కడి నుంచి అయితే సూర్యుడు మొత్తం వంశ చరిత్ర వస్తుంది. ఇక్కడ దిలీపుని మాత్రమే ప్రధానంగా తీసుకున్నాడు. దిలీపుని తీసుకున్నాడు. ఎట్లా పెట్టాడు? పాలకడలో చంద్రుడు పుట్టినట్టుగా. చంద్రుడు పుట్టిన తర్వాత మచ్చలు ఏర్పడ్డాయి, కానీ కొద్ది కళంకం క్షీణ చంద్రుడు అనిపించాడు, కానీ అంతకుముందు కాలేదు. దిలీపుడు మాత్రం రాజచంద్రుడి వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. అతని గురించి చెప్తూ కూడా ఒక వ్యక్తి ఎట్లా ఉండాలో చెప్పాడు. ఆకార సదృశ ప్రజ్ఞ, ప్రజ్ఞ సదృశాగమ, ఆగమై సర్వదృశ ఆరంభ సదృశ. దిలీపునికి 4 లక్షణాలు ప్రధానంగా చెప్పాడు. మొదటిది ఏంటంటే ఆకార సదృశ ప్రజ్ఞ. తన యొక్క శరీరం తగినట్టుగా, తన యోగ్యత తగినట్టుగా శాస్త్ర జ్ఞానం నేర్చుకున్నాడు. మొదటిది చెప్పాడు. అంటే నేర్చుకోవలసింది తనకు ఉపయోగపడుతుందా లేదా అనే విషయం తెలుసుకొని చేసుకోవాలి. ఆ తర్వాత ప్రజ్ఞ సదృశాగమ. ప్రజ్ఞ త్రికాలికావత, 3 కాలములందు కూడా గుర్తించి కార్యక్రమాలు చేసేటువంటి యొక్క బుద్ధి గలవాడు. శాస్త్రజ్ఞానం కలిసి ఉండాలి. శాస్త్రజ్ఞానం కలిసి ఉన్నప్పుడు చేసినటువంటి పనికి సఫలితం కలుగుతుంది. ఆరంభ సదృశోదయ, ఆగమై సదృశారంభ. ఆగమశాస్త్రములు వైఖాన సాగమం, పాంచరాత్రాగమం, శైవాగమము, తాంత్రికాగమము, ఇలాంటి ఆగమాలు శాస్త్రాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా తెలుసుకున్నవాడు, రాజైనటువంటి వాడు. అంతేకాకుండా ఇంకా ఏం చెప్పాడు? ప్రజానామేవ భూత్యర్థం శతాబ్జో బలిమగ్రహీత్ సహస్రగుణం సృష్టం ఆశ్రయిత ఆదత్తే హీరసన్ రవి. దిలీపుడు రాజుగా రాజ్యాన్ని పరిపాలిస్తూనే ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసేవాడు. ఆ పన్నులు వసూలు చేసినా కూడా వారిని ఏడిపించి కానీ వారి మనసు బాధ కలిగేట్టుగా మాత్రం ప్రవర్తించేవాడు కాదు. వారు తీసుకున్నటువంటి దానిలో 6వ భాగాన్ని మళ్ళీ వారి ఖర్చుల కొరకు, వారి యొక్క యోగక్షేమాల కొరకు విచారించేవాడట. అలాంటి యొక్క స్థితి. ఈరోజు పన్ను వసూలు చేస్తుంటే పన్ను మొత్తం ఆరగిస్తున్నారు ప్రజాపాలకులు, కానీ ఆనాడు మాత్రం రాజులు కాదు. ప్రజా వినయాధానాత్ రక్షణాత్ భరణాదపి సపితాపితరస్తేషాం కేవలం జన్మహేతవ. కన్నటువంటి వారిని తల్లిదండ్రులు అంటాం, కానీ పెంచి పెద్ద చేసినటువంటి వారిని తల్లిదండ్రులు అంటాం. కానీ ఆ దిలీపుని రాజ్యంలో ఉన్నటువంటి వారందరికీ తల్లిదండ్రులు ఎవరంటే దిలీపుని భార్య. ఎట్లా అంటే ప్రజలను ప్రేమగా చూడటం అనేటువంటిది వారి అవసరమైనటువంటి యొక్క వ్యక్తి పనులేవో క్రియలు ఆచరించడం రెండవది. మూడవది వారి సదస్య ప్రేమగా పలకరించడం. ఈ మూడింటి వల్ల తల్లిదండ్రులు మాకు జన్మనిచ్చారు అంతవరకే, కానీ మాత్రం రక్షణ చేసే రాజు దిలీప రాజు అని అనమాట. అంటే ఇప్పుడు కూడా ఈనాటి పరిపాలకులు కూడా ఎలా ఉండాలంటే ప్రజలందరి దగ్గర ప్రేమను పొంది, ప్రజలందరి దగ్గర వసూలు చేసినటువంటి ధనాన్ని ప్రజలకు ఖర్చు పెడుతూ వాళ్ళకు ఆరోగ్యంగా ఉండాలి. ప్రజానామయ వినయాధానాత్ రక్షణాత్ ధరణాదపి సపితాపితరస్తేషాం కేవలం జన్మహేతవ. అధికారి అంటే అసహించుకునేట్టుగా, భయపడేట్టుగా ఉండకూడదు. రాజు అయినప్పటికీ కూడా ఇంకా ముందు మనకు తెలుస్తుంది రాజు ఎలా పలకరిస్తాడు అని. దిలీపుడు మాత్రం అందరినీ ప్రేమగా చూసేవాడు. అందరి చేత కూడా మా తండ్రి ఎవరయ్యా అంటే దిలీప మహారాజు, మా తల్లి ఎవరయ్యా అంటే మగధ రాజపుత్రి సుదక్షిణాదేవి, ఆ విధంగా చెప్పుకునేవారు, అలా ప్రవర్తించేవారు. ఆ విషయం చెప్తున్నాడు. తస్య దాక్షిణ్య నామ్నేన నామ్నా మగధ వంశజ పత్ని సుదక్షిణే జాసి తత్వరసేవ దక్షిణ. అతనికి భార్య వచ్చింది. అనుకూలమైనటువంటి భార్య ఉన్నప్పుడు రాజ్య పరిపాలన సక్రమంగా సాగుతుంది. ఆ మగధ వంశస్థురాలైనటువంటి యొక్క సుదక్షిణాదేవి యజ్ఞములకు దక్షిణ ఇస్తే ఎంత పవిత్రమో, ఎంత ఫలితం లభిస్తుందో ఆ విధంగా సుదక్షిణాదేవి
దిలీపుడికి భార్య అయినది. అనుకూలమైనటువంటి దాంపత్యంలో వారు జీవిస్తూ ఉన్నారు. కానీ వారికి సంతానం కలగలేదు. సంతానం ఆశిస్తూ గురువు గారి దగ్గరికి వెళ్ళాడు, వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక వశిష్ఠుని నమస్కరించి అతనితో మాట్లాడుతున్నారు. తత్తద్భూమపతి పత్ని దర్శనం కపే ప్రియదర్శనం అభిలంఘిత మధ్యాహ్నం ఉదయన ఉదోమ. భార్యను తీసుకుని వెళుతూ కూడా భార్యకు ఒక సామాజికమైనటువంటి సూత్రం చెప్తున్నాడు. ప్రయాణం చేసేటప్పుడు ఇద్దరు పక్క పక్కన ఉన్నటువంటి యొక్క చెట్లను కానీ దృశ్యములను కానీ చెబుతూ వివరిస్తూ పోతూ ఉంటే ప్రయాణంలో బడలిక తెలియదు, శ్రమ అనిపించదు. ఆ దిలీపుడు రథం మీద సుదక్షిణాదేవిని కూర్చోబెట్టుకొని పోతూ కూడా తోలో ఉన్నటువంటి యొక్క వృక్షముల గురించి చెప్తున్నాడు, తోలో కనిపించిన దృశ్యముల గురించి చెప్తున్నాడు. హయ్యంగమైన ఆదాయ ఘోష వృద్ధానుపస్థిత. అప్పుడే కాగబెట్టినటువంటి యొక్క నెయ్యిని తీసుకుని రాజుగారికి సమర్పించడానికి వచ్చినటువంటి యొక్క గొర్రెలతో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు, వారిని పలకరిస్తూ ఉన్నాడు, వారి గురించి అడుగుతూ ఉన్నాడు, యోగక్షేమాలు విచారిస్తూ ఉన్నాడు. రాజు అయినటువంటి వాడు అలా ఉండాలి. అంతేగాని రథం వేగంగా వెళుతున్నది ఎవరిని పలకరించకుండా పోతే మాత్రం రాజు పితరుడు కాదు. హరిదావర్తితం హోత త్వయా విధివదగ్రషు వృష్టిర్భోధ సస్యానాం నవగ్రహ విశోషణం. వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు. అరుంధతి వశిష్ఠుడికి నమస్కారం చేశాడు, పాద నమస్కారం చేశాడు. యోగక్షేమాలను విచారించిన తర్వాత అప్పుడు చెప్పాడు, అయ్యా మీ తపో బలం చేత నా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు, సంతోషంతో ఉన్నారు. ఏ విధమైనటువంటి ఈతివాదాలు లేవు, ఏ విధమైనటువంటి కష్టాలు లేవు, ఏ విధమైన నష్టాలు లేవు అని చెప్పాడు. అంటే పురోహితుడైనటువంటి వాడు, రాజపురోహితుడైనటువంటి వాడు, గ్రామానికి పురోహితుడైనటువంటి వాడు తన యొక్క తపశక్తి చేత గ్రామ ప్రజలందరూ కూడా క్షేమంగా ఉన్నట్టు చూడాలి. అలా ఉంటేనే సరిపోతుంది. మామూలుగా నాకు తెలిసినటువంటి యొక్క విషయం ఏంటంటే, మా పెద్దనాన్నగారికి మంత్రశాస్త్రం తెలుసు. మామూలు కొండాపురం. ఆ కొండాపురంలో ఒకసారి ఒకనొక దుష్టుడు కొద్దిగా వాడికి నోటి ఊదుడు అంటారు దాన్ని, మంత్రగాడు కొంతమంది పెద్దలకు మంత్రం వేశాడు. దానివల్ల వారికి విరేచనాలు అయ్యి చనిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఆ పరిస్థితి లేనప్పుడు ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు ఏం చేశారంటే, ఆ ఫలానా వెంకట నరసింహాచార్యులు ఆయన ఉన్నాడా లేడా చూడండి అన్నారు. ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు ఒకసారి పిలవండి అంటే ఆయన పిలిచారు. పిలిచి ఇట్లా ఉన్న సంగతి ఏంటంటే ఆయన వెంబడే స్నానం చేసి తడిబట్టతోటి కూర్చొని జపం చేస్తే 2.5 గంటల్లో తగ్గిపోయింది. మళ్ళీ వాళ్ళు ప్రాణం పోతుంది అనుకున్న వాళ్ళు బతికారు. అంటే ఒక పురోహితుడైనటువంటి వాడు గ్రామానికి మేలు చేయాలి, ఉపకారం చేయాలి, గ్రామ ప్రజలందరినీ కూడా కన్నబిడ్డలు చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ వశిష్ఠుడి యొక్క విషయాన్ని గురించి కూడా రఘువంశంలో చాలా చెప్పాడు కాళిదాసు. హోమం చేస్తే హోమం వల్ల ధూమం ఆకాశానికి ఎగిరి అగ్నో దత్తాహుతి సమ్యక్ ఆదిత్యం ఉపతిష్టతి ఆదిత్య జాయతే వృష్టి అన్నం తత ప్రజ అంటాడు మనుస్మృతిలో ఉన్న శ్లోకం ఇది. అగ్నో దత్తాహుతి సమ్యక్. అగ్నిహోత్రం కుండం ఏర్పాటు చేసి ఆ కుండంలో అగ్నిహోత్రుని స్థాపించి అగ్నిహోత్రుని పూజించి నెయ్యి, నవధాన్యాలు, హోమద్రవ్యాలు అవన్నీ కూడా సమర్పించినప్పుడు ఆ ప్రసరించినటువంటి యొక్క పొగ ఆకాశానికి వెళ్ళి సూర్యుడు స్వీకరిస్తాడట. సూర్యుడు స్వీకరించి తన కిరణాల ద్వారా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి యొక్క నీటిని కూడా తీసుకొని మళ్ళీ అందరికీ వర్షం కురిపించడానికి ప్రయత్నం చేశాడు. ఆకాశాద్ వాయో అగ్నిరాప ఆద్య పృథివ్యా ఓషధీభ్యోర్ణం అన్నాత్ పురుష. ఇది బ్రహ్మ ఆనందవల్లిలో ఉన్నటువంటి ఒక వాక్యాలు.